చెప్పేదినవా మొత్తం ఒకటే వర్షం ఆమె సైడ్ మా సైడ్ అరే ఓని అన్న దోమలు గీమలు పక్కన పెట్టు ఫస్ట్ టైం చెప్పింది నువ్వు పాయింట్ వేసుకొని మేము ఇట్లనే మాట్లాడతాము. మా బాత్రూమ్ వచ్చిందని చెప్పి ఆపిచ్చిన అన్న అదే జాబ్లీ మీద దొరికింది కదా ఎందుకు టైం వేస్ట్ వస్తున్నా ఒక రీల్ చేసింది ఇది టైం వేస్ట్ ఎందుకు అని చెప్పేసి పెద్ద ఆగిరా అన్నం తప్పుందన్నా. సరే టైం వేస్ట్ నాకెందుకు అని నేను కూడా వచ్చి లొల్లి పెడుతున్నా. ఆమె చెప్పినందుకు నన్ను కూడా తీసేస్తున్నావు ఛానల్ చాలు అందరినీ నన్ను కూడా తీసేస్తున్నావు కదా అర్థమైపోయింది. కొత్త వస్తే మారిపోతాడు ఇట్లా నీకు ఎవరి వల్ల చెప్తా ఎవరి వల్ల తెలిసింది జిగురు వాళ్ళ తెలిసింది నీ వల్ల తెలిసిందిగా రైట్ గుర్తు పెట్టుకో చాలు అన్న అట్లా ఏమన్నా ఏమేం మాట్లాడాలి తప్పే ఎక్కించుడు తప్పే కరెక్ట్ ఇంటెన్షన్ ఉంటే ఆమె మాకు ఫోన్ చేసి ఇమ్రాన్ అన్న తన ఫామ్ హౌస్ లో ఉండి వీడియో షూటింగ్ కోసం కెమెరా తీసుకురమ్మని శ్యామన్నకు చెప్పాడు. శ్యామన్నతో పాటు విజయన్న, బబ్బు, స్పందన, నరేష్ కూడా ఉన్నారు. మొత్తం 5గురు కలిసి కెమెరా తీసుకురావడానికి వెళ్లారు. వీళ్ళు చెప్పిన పని చేయకుండా కెమెరా తీసుకురావడంలో లేట్ చేసి ఇంకో 2 గంటల పాటు ఎక్కడో కూర్చొని మందు తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు అని ఇమ్రాన్ అన్నకు తెలిసింది. ఇక ఇమ్రాన్ అన్నకు ఫుల్ కోపం వచ్చి జిగురు, హారికను వెంటబెట్టుకొని వాళ్ళు తాగుతున్న ప్లేస్ కి వెళ్లి గట్టిగా అరిచేశాడు. మీకు చెప్పిన పనేంటి, మీరు చేస్తున్నదేంటి, కెమెరా తీసుకురమ్మంటే పని చేయకుండా ఇట్లా తాగుతున్నారా, ఇక మీరు ఛానల్లో వద్దు అని చాలా కోపంగా మాట్లాడారు. అప్పుడు శ్యామన్న, విజయన్న, నరేష్ ముగ్గురు కలిసి ఇమ్రాన్ అన్నను సముదాయించడానికి ప్రయత్నించారు. అన్న కెమెరా తీసుకొచ్చేసాం, కారులో ఉంది, ఈ లోపు బబ్బు గానికి బాత్రూమ్ వస్తుందని ఆపింది కదా అని నిన్న మిగిలిన తాగుతున్నాం. బబ్బు అటు చెట్ల వెనుక బాత్రూమ్ కి పోయిండా అని చెప్పారు. దానికి ఇమ్రాన్ అన్న, అయినా ఇది తాగే టైం కాదు కదా, ముందు పని పూర్తి చేయాలి, కాకుండా మీతో పాటు స్పందన, బబ్బు లాంటి వాళ్ళు ఉన్నారు, ఇలా అందరి ముందు తాగడం అది కూడా పని టైంలో కరెక్ట్ కాదు కదా అని నిలదీశాడు. మేము ఇక్కడ ఉన్న విషయం నీకెలా తెలిసింది అని వాళ్ళు ఇమ్రాన్ అన్నను అడగ్గా నాకు జిగురు చెప్పింది అని ఇమ్రాన్ అన్న సమాధానం చెప్పాడు. దాంతో ఒక్కసారిగా అందరి కోపం జిగురు మీదికి మళ్ళింది. నువ్వేంటి అందరి మధ్య చిచ్చు పెడుతున్నావు, మమ్మల్ని ఎందుకు విడగొడుతున్నావు, జిగురుని తిట్టడం మొదలుపెట్టారు. చివరికి శ్యామన్న, విజయన్న, నరేష్ అందరూ కలిసి ఇమ్రాన్ అన్న కోపాన్ని తగ్గించి ఆయన కూల్ చేశారు. ఆ గొడవంతా అక్కడితో సద్దుమణిగి అందరూ మళ్ళీ కలిసిపోయారు. పూర్తి వీడియో పరేషాన్ ఫ్యామిలీ ఛానల్లో ఉంది, చూడండి.